గురువుగారు, విష్ణు స్వరూపాలలో ఒక రూపం వరదరాజస్వామి. ఈ స్వరూప ఆవిర్భావ నేపథ్యంగా ఉన్నటువంటి విశేషాలు ఏంటో తెలియజేస్తారా? అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైత మోక్షదాయకా అని 7 మోక్షద్వారాలలో కాంచీ క్షేత్రం ప్రముఖమైనది. ఇక్కడ అమ్మవారు కామాక్షి రూపంలో, శివుడు ఏకాంబరేశ్వర రూపంలో, శ్రీ మహావిష్ణువు వరదరాజస్వామి రూపంలో ప్రజలను కటాక్షిస్తూ ఉంటాడు. అలాంటి అద్భుతమైన క్షేత్రం వైకుంఠమా, కైలాసమా, మణిద్వీపమా అంటే మూడింటి నిలువెత్తు నిదర్శనమే కాంచీపురము. నగరేషు కాంచీ అని ప్రసిద్ధి చెందినటువంటి నానుడి. అక్కడ వరదరాజస్వామి ఆవిర్భావానికి కారణము సరస్వతీదేవి యొక్క ప్రోద్బలంతో బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు ఆవిర్భావం కోసం యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం నుంచి అగ్నిస్వరూపంతో వరదరాజస్వామి ఆవిర్భవించాడు. వరదరాజ అన్న పేరులోనే కోరిన కోరికలన్నింటినీ తీర్చేవాడా అన్న అర్థం మనకు కనబడుతుంది. అగ్నిస్వరూపమైన ఆ స్వామిని ప్రసన్నం చేసుకోవటం కోసం నిత్యము అభిషేకాలు చేస్తూ ఉండేవారు. ఇలా వరదరాజస్వామిని ఆరాధిస్తున్న నేపథ్యంలో భారతదేశం మీద విదేశస్తుల దండయాత్ర ప్రారంభమైంది. ఆ స్వామి యొక్క 9 అడుగుల అద్భుతమైన దివ్యమంగళ మూర్తిని సంరక్షించాలన్న సంకల్పంతో ఒక పేటికలో ఆ విగ్రహాన్ని భద్రపరిచి కోనేటిలో సంరక్షించారు. అనంతరం కోనేటి నుంచి 40 సంవత్సరాల తర్వాత బయల్పడినటువంటి ఆ దివ్యమంగళ మూర్తికి 48 రోజులు యజ్ఞయాగాది క్రతువులన్నీ సమర్పించి అప్పటి నుంచి 40 సంవత్సరాలకు ఒక్కసారి ఆ స్వామిని 48 రోజుల పాటు భక్తుల సందర్శనం కోసం ఆ ఆలయంలో ఉంచుతూ తరువాత తిరిగి ఆ కోనేటిలో సంరక్షిస్తూ ఉన్నారు. 1979లో 48 రోజుల అద్భుతమైన స్వామి దర్శనం అందరికీ అందితే మళ్ళీ 2019వ సంవత్సరంలో ఆ స్వామి దర్శనం మనకు కలిగింది. మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత 48 రోజుల పాటు ఆ స్వామి దర్శనం కోసం వేచి చూస్తూ ఆయనను తలుచుకుంటూ వరదరాజస్వామి యొక్క అద్భుతమైన మాహాత్యాన్ని గుర్తు చేసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.